పంచమితం చేయకమో మీకు తెలుసా? ఈ ఈద్ మన సంప్రదాయంలో పవిత్రమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి పూజలో పంచమితం దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించబడుతుంది. కదు పవిత్ర పదార్థాల మిశ్రమమే పంచమితం. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి ఇవే పంచమితం యొక్క మూల పదార్థాలు. ప్రతి పదార్థానికి ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలు శక్తిని ఇస్తుంది, పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, తేనె రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, పంచదార తీపిని ఇస్తుంది, నెయ్యి శరీరానికి పోషణను అందిస్తుంది. భారతదేశంలో ప్రతి ప్రాంతంలో పంచమితం తయారీకి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. కొంతమంది తులసి ఆకులు, కొంతమంది యాలకుల పొడి కలుపుతారు. పంచమితం అంటే కాదు అమితాలు. ఇది శుభ కార్యానికి చాలా ముఖ్యం. ఇప్పుడు పంచమితం తయారీని ప్రారంభిద్దాం. మీకు కావలసినవి పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి. ఒక చిన్న గిన్నె తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పాలు, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టీ తేనె, 1 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ నెయ్యి వేయండి. అన్నిటినీ మెల్లగా కలపడం చాలా ముఖ్యం. మిక్సర్ ఉపయోగించకండి, చేతితో మెల్లగా కలపండి. అప్పుడు హసరు రుచి వస్తుంది. అంతే, మీ పంచమితం సిద్ధంగా ఉంది. పంచమితాన్ని సమర్పించండి. ఇది శుభాన్ని, శాంతిని తీసుకువస్తుంది. తరువాత మంచి అదృష్టం, సానుకూలత కోసం అందరితో పంచుకుంటారు. అదనపు రుచి కోసం తులసి ఆకులు లేదా యాలకుల పొడి కలుపుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు. పంచమితం తయారీలో శ్రద్ధ చాలా ముఖ్యం. ఎప్పుడు తాజా పదార్థాలు ఉపయోగించండి. సులభం, పవిత్రమైనది మరియు చాలా రుచికరమైనది. పంచమితం ఏ వేడుక కన్నా మాధుర్యాన్ని తెస్తుంది. మీ తదుపరి పూజకు దీనిని తయారు చేసి చూడండి. తేడాను మీరే గమనిస్తారు.